సీతకి ఏమన్నారు అంటే ఈ సెంటిమెంట్ ని యూజ్ చేసుకొని మీరు రాజకీయాలు చేస్తున్నారు. అలాంటి కండవ సీతకి ఇట్లా కట్టి పోయి ఛత్తీస్గఢ్ ఉన్న వాళ్ళని డ్రైవర్స్ తీసుకొచ్చి ఓట్ల కోసం ఆడ దింపింది ఏడా ములు ఏరియాలు. ఆమె చేసిన యాక్షన్ మన అన్ని చూసినాం. ఇప్పుడు ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ స్టార్స్ అందరూ 5 ఒక ఉప్పలబాల్ ఎంతో సీతకి ఎంతో వీళ్ళందరూ ఒకటే కేటగిరీ అనమాట. నల్గొండకు ఎట్లా వస్తామో చూస్తామన్నారు ఇద్దరు బ్రదర్స్. తొక్కుకుండా పోతాం వాళ్ళిద్దరు ఈ రోడ్డు మీద ఉంటే తొక్కుకుండా పోతాం. అంతేనా? రమ్మనన్నా ఆపాల కదా. మీ ముక్కు నేల రాసేదన్నా మీరు చెప్పాలా. రైతు బంధు ఈయనకు ముక్కు నేను మీ అన్న వచ్చి గడియారం సెంటర్ లో ముక్కు నేలకు రాయాలా? ద్రోహులు మీరు, రాజకీయ ద్రోహుల అవకాశం కోసం బీజేపీ పోయిన సన్నాసి మీ తమ్ముడు. నువ్వా చరిత్ర గురించి మాట్లాడేది, కేసీఆర్ గురించి మాట్లాడేది. కేసీఆర్ యోధులు అని చెప్పింది మీరు. అవకాశం లేక పార్టీలో రాక వద్దన్నాడు కేసీఆర్. లంగలు వద్దు దొంగలు వద్దని అన్నారు. కొన్ని మీటింగ్స్ కూడా పెడుతున్నారు. ఏంటి గోడు అనేది గోడు, ఆ గోడే ఫ్లోరైడ్ అని ఉన్న మునగోడుని బయట పడేసింది కేసీఆర్ గారు. మిషన్ బయలుదా మిషన్ కాకతీయ పెట్టి హైయెస్ట్ హిల్ ఏరియా రాచకొండ గుట్టలో కూడా మిషన్ బయట ట్యాంకులు కట్టింది కేసీఆర్ గారు. ఈ సన్నాసి గట్ల ఒక్క ట్యాంక్ నుంచి పెట్టమను ముక్కు మీ నేలకు రాస్తాం. వాడన్నాం కాదు, ముక్కు నేలకి మీరు రాస్తాం. ఆయన అన్నం కాదు మమ్మల్ని. ఆపే ఉద్దేశం ఉంటే ఇక్కడే క్లాక్ టవర్ కాడ రమ్మను. ఆపితే ఆయన దొక్కుతాం. మల్కాజ్గిరి ఎంపీ కొడంగల్ దాంతో వచ్చిన ఆయన వీడికి వచ్చి ఈడ అనుకుంటే మాట్లాడిండు. అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు నువ్వు చెప్పాలా. నేను ఇప్పుడు చెప్పనన్నా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను సన్నాసులు అందరూ. ఇప్పుడు ఈ నల్గొండలో అవును. మరి కరీంనగర్ లో తంతే కేసీఆర్ మహబూబ్నగర్ పోయిండు అన్నాడు. ఈ సన్నాసులు ఓడిపోలేదు చెప్పట్లే. ఆయన గెలిచి మహబూబ్నగర్ పాలమూరు గోసపడుతుంది వలస పోతురు పోయి ఉంటే అంత పెద్ద మాట అనొచ్చా? ఎవరిని? కేసీఆర్ గారిని తంతే మహబూబ్నగర్ లో గెలిపించడం మేము కూడా అదే అంతే. నువ్వు మల్కాజ్గిరి పోయినావు అన్ని ఆడదంతే మళ్ళీ అడిగి పోయినావని అంటావా? మేము అనం ఎందుకంటే తెలుసు కాబట్టి జనానికి. కేసీఆర్ అనేది సన్నాసులు అన్న. ఆయన 70 ఏళ్ళ వయసు, 13 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ ఇచ్చిన వ్యక్తి, 3 సార్లు ఎంపీ, 1 సార్లు క్యాబినెట్ మినిస్టర్. ఇలా మోడీ కూడా క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్. ఆయన పట్టుకొని అది ఇదని మాట్లాడితే ఎవరు లంగా, ఎవరు రండా, ఎవరు దొంగ అని అందరు తెలుసు. పట్టబడి దొరికిన దొంగని మొగోడు అంటారు. దొంగ అని అన్నా, దొంగ ముఖ్యమంత్రి అని చెప్పురన్నా. అది చెప్పలేక ఎంతసేపటి మా నాయకుడు వీరుడు సూర్యుడు మీసాలు తిప్పుతానంటే అర్థం అన్న. దొంగ అనాలా, దేవుని అనాలా. ఇలా రాష్ట్రం మొత్తం కూడా దేవుని కొట్టుకుని దొంగ తెచ్చుకోవాలనుకుంటుంది. సరిపోదా? అంతేనా? అంతే. 6 గ్యారెంటీల సంగతి ఏడికి వచ్చింది మరి? అది 6 గ్యారెంటీలు. వారంటీ లేని ప్రభుత్వం, గ్యారెంటీ లేని ముఖ్యమంత్రి. అయ్యేగావు పోయేగావు. మహాలక్ష్మి అనే పథకం పెట్టిన అక్క జిల్లాలందరూ కూడా చెప్తున్నా పైసలు ఉంటే బస్సు కాకుండా ఆటో ఎక్కురి. ఇలా 60 రోజులు 21 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఆత్మహత్యలు ప్రతి ఒక్కరికి కూడా ఇలా మీరు తగ్గి తలుచుకుంటే డీజిల్ మీద పెట్రోల్ మీద వేడ తగ్గిరి. వాళ్ళు ఇన్స్టాగ్రామ్స్ వాళ్ళు అదే టైం సెంటిమెంట్ ఎవరు యూజ్ చేసిరు అంటారు మీరు? అరే జనాలు తెలుసు అన్న. ఒక పాట పెట్టుకోవాలి సరిపోదు కదా అన్న. మేము పని చేసినాం, పాటలు పెట్టుకోలేము, మేము యాక్షన్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు యాక్షన్ చేస్తారు, నడిపిస్తారు అంతే. ఒక సినిమా క్రియేట్ చేసి జనాలు నమ్మిరు. సినిమాలు ఏముంటది చెప్పనన్నా? అభూత కల్పనే ఉంటది. 15 గ్రాఫిక్స్ హీరో 20 ఫీట్ల 20 అంతస్తు చూస్తాడు. ఇప్పుడు ఇల్లు కూడా చేసింది అంతే. ఇట్లా చూపెట్టారు అన్నమాట. 15,000 ఎకరానికి దళిత బంధు ఎగ్గొట్టిర్రు, రైతు బంధు ఎగ్గొట్టిర్రు. ఇవన్నీ చేసిరు. ఇప్పుడు ఏం చేస్తారు జనాన్ని? చెప్పుతో వాళ్ళు మమ్మల్ని కొట్టడం కాదు, వీడికి వస్తే మేము కొడతాం. ఇవాళ KRMD ప్రాజెక్ట్ దేనికి అప్పు చెప్పినావు? పట్టపలు ఓటుకు నోటికేసి దొరికిన దొంగవి నువ్వు. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి దాన్ని లాలూచిపడి మోడీ దగ్గర పోయిన సన్నాసి నువ్వు.